వాక్యం ద్వారా హెచ్చరించబడిన వారమే, ప్రేరేపించబడిన వారమై వాక్య వెలుగులో పరీక్షించుకుని యోగ్యమైన రీతిగా ప్రభు యొక్క రక్తమాంసం సాదృశ్య బలం సమీపించడానికి సహాయం చేయదు కాక. అయితే అపోస్తుల కాలాలు దయచేసి క్షమించండి. అపోస్తులైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. అపోస్తులైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనము అందరం కలిసి చదువుకుందాం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం అందరం కలిసి. ఇదివరకే నేను గెలిచితునని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందుతునని అయినను నేను అనుకోనట్టు లేదు, కానీ నేను దేని నిమిత్తం క్రీస్తు యేసు చేత పట్టబడితునో దాన్ని పట్టుకుని వాళ్ళని పరిగెత్తుచున్నాను. ఏమో నాకు అనిపించింది చెప్పంటారా? నేను అందరం కలిసి చదువుదాం అన్నాను కదా, నాకైతే అనిపించింది ఏంటంటే అందరూ చదవలేదేమో అనిపించింది, కొంతమంది చదివినట్టుగా అనిపించింది. ఇంకొకసారి చదువుదాము అందరం కలిసి. ఫిలిప్పీ 3వ అధ్యాయం 12వ వచనం అందరం. ఇదివరకే నేను గెలిచితునని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందుతునని అయినను నేను అనుకోనట లేదు, కానీ నేను దేని నిమిత్తం క్రీస్తు యేసు చేత పట్టబడుతున్నో దాన్ని పట్టుకునే వాళ్ళని పరిగెత్తుచున్నాను. సహాయం కొరకే ప్రార్థనలో ప్రవేశిద్దాం. ఆత్మతో స్వచ్ఛతను ఆరాధించడం గంభీరమైన సమయంలోనికి మా ప్రభు యొక్క మరణాన్ని జ్ఞాపకం చేసుకున్న సందర్భంలో సహాయం ప్రార్థిస్తున్నాం. చదువుతో జ్ఞాపకం చేసిన లేఖలాగా మీ చేతులు కనిపిస్తున్నాం. పరిశుధాత్మ ప్రారంభ మాకు ఆరోగ్యాత్మ గ్రహిస్తానికి సందర్భంగా వాటిని గురించి నాకు పంచుకుంటాయి. వాక్య పీరియడ్లో పరీక్షించుకుని యోగ్యమైన రీతిగా పాల్గొనే సహాయపడదాం. యేసుక్రీస్తు వారి పరిశుద్ధంగా ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఇక్కడ చదివినట్టు వాక్య భాగంలో అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, ఇదివరకే నేను గెలిచితునని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందుతునని అయినను నేను అనుకొనట లేదు అంటాడు. ఇక్కడ అపోస్తలుడైన పౌలును మించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే నాకెవరు తారసపడలేదు. మీకెవరైనా తారసపడితే చెప్పండి. నాకు మాత్రము బైబిల్ క్యారెక్టర్స్లో ఒక్కళ్ళు కూడా అపోస్తలుడైన పౌలుతో సరిపోల్చదగిన వ్యక్తి కనబట్టలేదు. ఎందుకంటే ఎవరు కూడా ఈ సాహసం చేయలేదు. ఈ సాహసం అంటే 1 కొరింథీ 11వ అధ్యాయం 1వ వచనంలో అపోస్తలుడైన పౌలు ఒక మాట అంటాడు. ఏమంటాడు? నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము, నేను నడుచుకున్న ప్రకారం నడుచుకుంటే అంటే అది వేరే సంగతే. ఈజ్ ఫాలోయింగ్ ద సేమ్ థింగ్ టిల్ నౌ. ఏ పత్రిక రాసే సమయంలో దాన్ని అనుసరిస్తున్నాడు. నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోనండి. ఇంత సాహసం చేసిన మరొక వ్యక్తి లేడు బైబిల్లో. క్రీస్తుని పోలి నడుచుకోవటం చెప్పడం వేరు, కానీ నేను క్రీస్తుని పోలి ఎలాగైతే నడుచుకుంటున్నానో అలాగే నన్ను పోలి నడుచుకోండి అని చెప్పగలిగిన ఒకే ఒక వ్యక్తి అపోస్తలుడైన పౌలు. ఆయన ఇప్పుడు అంటున్నాడు, నేను ఇదివరకే గెలిచానని అనుకోవట్లేదు, ఇదివరకే నేను సంపూర్ణ సిద్ధి పొందానని అనుకోవట్లేదు. అంటే అర్థం ఏంటంటే ఐ డిడ్ నాట్ అటైన్ దట్ పర్ఫెక్షన్. క్రీస్తు నా నుంచి కోరుతున్నటువంటి సంపూర్ణతలోనికి నేను ఇంకా చేరలేదు అని అర్థం. ఈ స్టిల్ స్ట్రైవింగ్, దాన్ని అటైన్ చేయడం కొరకు, దాన్ని పొందటం కొరకు ఇంకా ప్రయాసపడుతున్నాడు తను. అపోస్తలుడైన పౌలు తన జీవితంలో పోరాడుతున్నాడు. అది అపోస్తలుడైన పౌలు యొక్క జీవితం. మరి అపోస్తలుడైన పౌలు యొక్క అంతటి వాడే ఈ మాట అంటే మీ సంగతి నా సంగతి ఏంటి? ఒక విధంగా చెప్పాలంటే ఎవరినన్నా తీసుకోండి, ఏ వ్యక్తినైనా తీసుకోనండి, అతను పరిపూర్ణ వ్యక్తి అని చెప్పడానికి లేదు, ఒక సంపూర్ణమైన వ్యక్తి అని చెప్పడానికి లేదు. దేవుడు సాక్ష్యం ఇచ్చినప్పటికీ కొన్ని పరిస్థితులు మనకు అలా కనబడుతుంటాయి. చూడండి ఒకసారి ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనం. ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనం. చాలండి. నోవాహు ఈ సాక్ష్యం ఎవరు వస్తున్నారంటే
దేవుడు ఇస్తున్నాడు సాక్ష్యాన్ని. ఏంటంట? నీతిమంతుడు తన తరములలో నిందారహితుడు అని సాక్ష్యం దేవుడు ఇచ్చాడు. కానీ తర్వాత కాలంలో నోవహు పడిపోయాడా లేదా? జలప్రళయం తర్వాత రండి ఒకసారి 9వ అధ్యాయము, అదే ఆదికాండము 9వ అధ్యాయము 21వ వచనం. ఎవరు? ఓకేనా? అంటే దేవుడే ఇచ్చాడు సాక్ష్యం. నీతిమంతుడని సాక్ష్యం ఇచ్చాడు, తన తరం వారిలో నిందారహితుడు అని సాక్ష్యం ఇచ్చాడు. తన తర్వాత కాలంలో చూస్తే తను కూడా పడిపోయిన జీవితాన్ని కలిగి ఉన్నాడు. కనుక ఏ వ్యక్తి జీవితం తీసుకోండి బైబిల్లో, మీకు కొన్ని అక్కడక్కడ కొన్ని రెఫరెన్స్లు చూపిస్తాను మీకు. కానీ వారి జీవితం కూడా ఎక్కడో దగ్గర పడిపోయిన జీవితం కనబడుతుంది. మొదటి రాజుల గ్రంథము 15వ అధ్యాయము 4వ వచనం చూడండి. మొదటి రాజుల గ్రంథము 15వ అధ్యాయము 14వ వచనం. ఉన్నత స్థలములు చాలండి. తన జీవితకాలం అంతా కూడా యథార్థ హృదయంతో ప్రవర్తించాడని రాశాడు. కానీలోనే ఉందండి కూని. ఆ కానీలోనే ఉందంతానే. ఇఫ్ బట్ అన్న మాట ఎప్పుడైతే వచ్చిందో మొత్తం పతనం అంతా అక్కడే కనబడుతుంది. ఇటువైపు జీవితం ఎంత మంచిదన్నా కనబడవచ్చు. ఎంత మంచిగా చెప్పి బట్ అన్న మాట వచ్చిందనుకోండి, అతనిలో ఆ లోపాలు కనబడుతూ ఉంటాయి. ఇక్కడ ఆశా జీవితంలో యథార్థంగా జీవించాడు, దాంట్లో అనుమానం లేదు. కానీ ఉన్నత స్థలాన్ని కొట్టివేయలేదు. ఇది పరిస్థితి. కనుక ఎవరిని తీసుకున్నా ఏదో పొరపాటు కనబడుతూనే ఉంటుంది. చూడండి, రెండో రాజులు 20వ అధ్యాయము 3వ వచనం చూడండి. 2 రాజులు 20వ అధ్యాయం 3వ వచనం. జ్ఞాపకం చేసుకోను. ఇప్పుడు ఇక్కడ ఏమైనా యోగు దయచేసి క్షమించండి, హిజ్కియా ఏమైనా అబద్ధం ఆడుతున్నాడా? లేదు. హీఈస్ డైరెక్ట్లీ టాకింగ్ టు ద గాడ్. దేవునితో మాట్లాడినప్పుడు అబద్ధం రావడానికి అవకాశం లేదు. అక్కడ చెప్పేది నిజమే. యథార్థ హృదయుడని ఇచ్చాడు, సత్యంతో ప్రవర్తించాడు. తర్వాత ఆయన ప్రవర్తన అంతట్లో న్యాయంగా నడుచుకున్నట్లుగా తనే చెప్పాడు సాక్ష్యం. మళ్ళీ తర్వాత దేవుడు ఆయుష్ను పొడిగించాడు. 15 సంవత్సరాలు పొడిగించేటికి అతని ఇష్టానుసారం నా జీవితంలో క్షేమం ఉంటే చాలు అనేసాడు. అంతేకాకుండా తన జీవితంలో ఇంకో లోపం ఏంటంటే తన ఇంటిని చక్కబెట్టుకోలేకపోయాడు. మొదటి వచ్చిన అదే కదా చేస్తాం అక్కడ, నువ్వు మరణమవుతున్నావు బ్రతుకవు గనుక నీ ఇంటిని చక్కబెట్టుకోమన్నాడు దేవుడు. చక్కబెట్టుకోమంటే ఆ పని చేయలేకపోయాడు. చేయవలసిన పని చేయకుండా ఇతర పనులు చేస్తున్నాడు ఆ యొక్క హిజ్కియా. కనుక ఇదే చూస్తాం మనము ఇటువంటి జీవితాన్ని కలిగి ఉంటాం. ఇప్పుడు యోబు గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం చూడండి. న్యాయవంతుడును దేవుని యందు భయభక్తులు కలిగిన వాడును చెడుతనమును విసర్జించిన వాడు ఎవడనూ లేడు. అది ఎవరిస్తున్నారు సాక్ష్యం? అది దేవుడే ఇచ్చాడు ఆ సాక్ష్యాన్ని. కానీ యోబు యొక్క లోపలికి వెళ్ళి చూస్తే జరిగిన విషయం ఏంటంటే చాలా ఉన్నాయి. నేను ఒక్క విషయం చూపిస్తాను. 35వ అధ్యాయం చూడండి. ఇప్పుడు 35వ అధ్యాయము 3వ వచనం చూడండి. యోబు తన హృదయంలో ఏమనుకుంటున్నాడు? దేవుని నీతి కంటే నా నీతి ఎక్కువ అనుకుంటున్నాడు. దేవుడే ఇచ్చాడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు. కానీ అంతరంగంలో దేవుని నీతి కంటే నా నీతి ఎక్కువ అనుకుంటున్నాడు. అంటే మరి తోటి మనుషులతో చూసుకుంటే యోబు యొక్క జీవితం అలాంటిదే, అనుమానం లేదు. కానీ ఎంత దాకా వెళ్ళాడంటే దేవునితో పోల్చుకునే స్థాయికి వెళ్ళిపోయాడు. అది వదిలిపెట్టేసి దేవుని నీతి కంటే నా నీతి ఎక్కువ అనేటువంటి స్థాయికి వెళ్ళిపోయాడు. ఇది ఏ మనుషుని జీవితంలో చూస్తాం. దావీదు యొక్క జీవితం చూసుకోండి. దావీదు యొక్క జీవితము తన జీవితకాలం అంతా యథార్థంగా ప్రవర్తించను, కానీ ఉరియా భార్య విషయంలో తప్ప అని రాస్తాడు. చూసారా? ప్రతి ఒక్కరి జీవితం ఎంత అత్యుత్తమమైన జీవితం జీవించిన వాళ్ళన్నా ఎక్కడో దగ్గర వారు పొరపాటు ఉంటుంది. కానీ
ప్రభువు మనలను ఏ స్థాయిలో ఉండమని చెప్తున్నా అంటే, యేసుక్రీస్తు ఎటువంటి పరిపూర్ణతలో ఉన్నాడో ఆ పరిపూర్ణతలోకి రావాలని కోరుతున్నాడు. ఇక్కడ గ్రీకు భాష, కొత్త నిబంధన గ్రీకు భాషలోను, పాత నిబంధన హెబ్రీ భాషలో రాయబడింది. మనందరం తెలిసిందే కదా. గ్రీకు భాషలో ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే సంపూర్ణ సిద్ధి అని చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు. ఫిలిప్పీ 3:12లో సంపూర్ణ సిద్ధి పొందాను అని చెప్తున్నాడు. పొందాను అని అనుకోవట్లేదు అంటాడు. సంపూర్ణ సిద్ధి అన్నదానికి అసలైనటువంటి పదం ఏంటంటే టెలియువో అని ఉంది గ్రీకు భాషలో. దాని అర్థం ఏంటంటే అన్ని రకాలుగాను ఏ కోణంలో చూసినా సరే అది కంప్లీట్ అయి ఉన్నది, పూర్తిగా చేయబడింది అన్నది అర్థం దానికి. లేదా రెండో అర్థం ఏంటంటే ఆ స్థితి కొరకు నేను ప్రయాసపడుతున్నాను, నేను దాన్ని ఐ వాంట్ టు అటైన్ దట్ గోల్, నేను దాన్ని అచీవ్ చేయాలని కోరుతున్నాను, దాని కొరకు నేను ప్రయాసపడతాను. అది కానీ ఇది కానీ అర్థం వస్తుంది. అంటే ఏ రకంగా చూసినా ఇట్ షుడ్ బి పర్ఫెక్ట్, సంపూర్ణంగా ఉండాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. ఇప్పుడు మీకు అది అర్థం కావాలంటే నిర్గమకాండము 39వ అధ్యాయం చూడండి. నిర్గమకాండము 39వ అధ్యాయము చివరి 2 వచనాలు చూడండి. ఆ, 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 అది చాలండి. ఇక్కడ దేవుడు మోషేకు ఆజ్ఞాపించాడు. ఏమని ఆజ్ఞాపించాడు? 25వ అధ్యాయం 8వ వచనంలో రాస్తాడు, నేను వారి మధ్యలో నివసించినట్లు వారు నాకు ఒక పరిశుద్ధ స్థలమును నిర్మించవలను అని రాస్తాడు. అది చెప్పిన తర్వాత వీళ్ళకి తోచినట్టుగా చేయడానికి లేదు. మళ్ళీ దేవుడు చెప్పిన మాట ఏంటంటే నేను వారి మధ్యలో నివసించినట్లు పరిశుద్ధ స్థలం నిర్మించాలా. సరే, దేవుడు పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలన్నా కూడా దీన్ని మన దేవుని కొరకు ప్రత్యేకపరిచేద్దాం, దీని కొరకు కట్టేద్దాం, ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి. వీళ్ళు సొంత కొలతలు వేసుకుంటాక వీల్లేదు. మళ్ళీని ప్రతి కొలత దేవుడే ఇచ్చాడు. మందసం యొక్క కొలతలు ఇచ్చాడు, తర్వాత దానిపైన కరుణాపీఠ యొక్క కొలతలు ఇచ్చాడు, దాని యొక్క కెరూబుల యొక్క కొలతలు ఇచ్చాడు, తర్వాత బల్ల యొక్క కొలతలు ఇచ్చాడు, ధూపపీఠం యొక్క కొలతలు ఇచ్చాడు, తర్వాత ఆ యొక్క బల్ల మీద అమర్చాల్సిన రొట్టెల గురించి కొలతలు ఇచ్చాడు, దీప స్తంభాన్ని గురించి లెక్కలు కొలతలు ఇచ్చాడు, ఎన్ని దీపాలు ఎటువైపున ఉండాలా, ఎన్ని దీపాలు ఒక్కొక్క పక్కన ఉండాలా, అన్ని దానికి కొలతలు ఇచ్చాడు. ప్రతిదీ కొలతలే. ఈ యొక్క తెరలు కూడా, ప్రత్యక్ష గుడారం తెరలు కూడా పొడుగు ఎంత ఉండాలి, వెడల్పు ఎంత ఉండాలా, తర్వాత ఒక్కొక్క తెర ఎంత ఉండాలా, ద్వారం ఎంత ఉండాలా, దాని యొక్క ద్వారము తెర పొడుగు ఎంత ఉండాలా, వెడల్పు ప్రతిదీ కొలతలు ఇచ్చాడు. ఇప్పుడు ఇదంతా పూర్తి అయిపోయినప్పుడు మోషే ఇశ్రాయేలు చేసిన పనిని చూడడానికి వచ్చాడు. ఇప్పుడు చూడడానికి వచ్చినప్పుడు ఎలా కనబడిందంట, ఇప్పుడు ఆ మాట రాస్తాడు 42వ వచనంలో, యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలు ఆ పని అంతయు చేసిరి. ఇదేంటిది? దేవుడు ఆజ్ఞాపించింది ఎవరికి? మోషేకి. చేసింది ఎవరు? మోషే చేయలేదు. ఎవరు చేశారు? ఇశ్రాయేలు చేశారు. మరి దేవుడు మోషేకు ఆజ్ఞాపించినట్టు ఇశ్రాయేలు అంతా యాక్యురేట్గా చేయడానికి గల కారణం ఏంటి? మోషే ఇశ్రాయేలుకి చెప్పాడు, మీరు ఇలా చేయాలా, ఇలా చేయాలని చెప్పాడు. అందువరకే ఇశ్రాయేలు చేయగలిగారు. ఇప్పుడు మళ్ళీ తర్వాత వచనం చూస్తే, ఆ మోషే ఆ పని అంతయు చూచినప్పుడు యెహోవా ఆజ్ఞాపించినట్లు వారు దాన్ని చేసి ఉంటారు. యెహోవా ఆజ్ఞాపించింది ఎవరికి? మళ్ళా మోషేకే ఆజ్ఞాపించాడు. మోషేకి ఏదైతే ఆజ్ఞాపించాడో ఎగ్జాక్ట్గా అలాగే చేశాడు. మ్యాథమెటిక్స్లో 2 టర్మ్స్ ఉన్నాయి. ఏంటంటే ఒకటి ఈక్వల్ టు అంటాం, ఇంకోటి ఐడెంటికల్లీ ఈక్వల్ టు అంటాం. ఈక్వల్ టుకి ఐడెంటికల్లీ ఈక్వల్ టుకి తేడా ఏంటి? ఈక్వల్ టు అంటే సమానమేనే కదా అర్థం, సమానమనే అర్థం. మరి ఐడెంటికల్ ఈక్వల్ టు అంటే ఖచ్చితంగా అచ్చుగుద్దినట్లు అని అర్థం. ఈక్వల్ టు అంటే ఇది అది సమానమే, కానీ ఐడెంటికల్ ఈక్వల్ టు అంటే ఇది ఏ వాల్యూస్ కలిగి ఉందో ఖచ్చితంగా కూడా ఇది అదే వాల్యూస్ కలిగి ఉందని అర్థం. ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు అనమాట. కొంచెం ఇటు అటు కూడా అవడానికి వీలేదు. ఈక్వల్ టు అన్నది కొంచెం అటు ఇటు అవడానికి అవకాశం ఉంది, కానీ ఐడెంటికల్ ఈక్వల్ టు అంటే దానికి అవకాశం లేదు. మోషే ప్రత్యక్ష గుడారంను ఇశ్రాయేలు చేసినప్పుడు చూచినప్పుడు ఖచ్చితంగా అలా కనబడింది. ఏంటంటే ఎగ్జాక్ట్గా దేవుడు మోషేకి ఎలాగైతే చెప్పాడో అదే కనబడింది. మీకు అది అంటే చెప్పుకెళ్తే అర్థం అవటం కొంచెం తక్కువ అవుతుందేమో, కానీ దాన్ని వివరించడానికి ప్రయత్నం చేయాలి. వివరిస్తే నా టైం ఎక్కడికి వెళ్తుందో నా భయం.
సరే కొంచెం ప్రయత్నం చేస్తాను నేను. సపోజింగ్ దేవుడు మోషేతోటి మందసము పొడవు ఎంత ఉండాలా, వెడల్పు ఎంత ఉండాలా, ఎత్తు ఎంత ఉండాలా అని చెప్పాడు కదా. నిర్గమకాండ 25 అధ్యాయంలో చెప్పాడు. ఇప్పుడు సపోజింగ్ చాలా మంచి తుమ్మకర్ర దొరికింది. తుమ్మకర్రతో కదా మందసం చేయమన్నాడు. తుమ్మకర్ర చాలా మంచిది దొరికింది. కానీ దేవుడు చెప్పిన కొలతకి ఒక్క అరంగుళం తక్కువ వచ్చింది అనుకుందాం. ఒక్క అరంగుళం తక్కువ వచ్చింది. పర్లేదులే, అరంగుళమే కదా తేడా, కట్టేసేయండి అని కనుక అనుంటే అది ఎగ్జాక్ట్లీ ఈక్వాలిటీ కాదనమాట. అర్థమవుతుంది నేను చెప్తుంది నీకు. ఖచ్చితంగా దేవుడు ఏం చెప్పాడో అలా చేయలేదని అర్థం. దేవుడు మోషే చేసిన పని ఏంటంటే అంతా కట్టేసిన తర్వాత టేప్ వేసుకుని కొలుసుకున్నాడు అనమాట. దీని పొడగ ఎంత ఉంది, దీని వెడల్పు ఎంత ఉంది, దీని ఎత్తు ఎంత ఉంది, ఇది మందసం ఎలా ఉంది, కరుణాపీఠం ఎలా ఉంది, కెరూబులు ఎలా ఉంది, అన్నీ కొలుసుకున్నాడు. కొలుసుకున్న తర్వాత చెప్పిన మాట ఇదనమాట. ఏంటంటే దేవుడు మోషేకు ఆజ్ఞాపించినట్లు వారు దానిని చేసి ఉండిరి అని ఆగలేదు, అలాగుననే చేసి ఉండిరి అని చెప్పాడు. మళ్ళా అంటే అలాగే చేశారు, ఇంకొక రకంగా చేయలేదు అని అర్థం. ఇప్పుడు ఒక విశ్వాసి తన యాత్రను ప్రారంభించినప్పుడు మొట్టమొదటి స్టెప్ ఏంటంటే రక్షణ, మారు మనస్సు, దేవుని యొక్క స్వరూపం యొక్క బీజం మనలో పడుతుంది. ఆ బీజం పడిన తర్వాత మన పరిస్థితి ఏంటంటే మనం ఎదుగుతూ ఉండాలా. దేంట్లో ఎదగాల? ఎఫ్ఎస్సి పత్రిక 4వ అధ్యాయము 11, 12 వచనాలు చూడండి. ఎఫ్ఎస్సి పత్రిక 4వ అధ్యాయము 11. సంపూర్ణ పురుషులు మగ వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవార మగ వరకు. చాలమ్మా. ఇక్కడ ఒక విశ్వాసి ప్రారంభించేటప్పుడు ఎక్కడో ప్రారంభిస్తాడు, కానీ పూర్తి చేసినప్పుడు ఎలా ఉండాలంటే యేసు క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతలోనికి రావాలా. అది దేవుని యొక్క ఉద్దేశం. ఇప్పుడు ఈ బల్ల మనకు అనుకొరకే ఉంచబడింది. కారణం ఏంటంటే గత వారంలో నేను ఏం పొరపాట్లు చేశాను, ఏ తప్పిదములు చేశాను, ఎక్కడ దేవుని నుంచి దూరంగా తొలగిపోయాను, ఎక్కడ వాక్యానికి అవిధేయత చేశాను అన్నది పరీక్షించుకోవడానికి ఒక మెట్టు అయితే, రెండో మెట్టు ఏంటంటే నేను క్రీస్తు యొక్క సంపూర్ణతకు ఏ మేరకు సంపూర్ణతలోకి వచ్చాను. ఇది రెండో మెట్టు. ఒక విశ్వాసి పరీక్షించుకోవాల్సిన 2 రకాలు. ఒకటేమో తప్పిపోయిన జీవితాన్ని తెలుసుకొని సరి చేసుకోవడానికి మొదటి మెట్టు. రెండో మెట్టు ఏంటంటే క్రీస్తు యొక్క సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతకు వెళ్ళాలి. నేను ఇప్పుడు ఏ స్థాయికి వెళ్ళాను పరీక్షించుకోవడానికి రెండో మెట్టు. అది ఇక్కడ చెప్తున్నాను అనమాట. కనుక ఇదివరకే నేను గెలిచానని కానీ, ఇదివరకే నేను సంపూర్ణ సిద్ధి పొందానని నేను తలంచుకోవట్లేదు, కానీ నేను ముందు ఉన్నటువంటి దాని కొరకు పరిగెత్తుచున్నాను అంటాడు అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీకి రాస్తుంది. అంటే అర్థం ఏంటంటే అపోస్తలుడైన పౌలు ఆ స్థాయిలో మిగిలిన తోటి అపోస్తలులకు ఎవరు కూడా అందనంత ఎత్తులో ఉండి కూడా అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే నేను ఇప్పటికే గెలవలేదు, ఇప్పటికే నేను సంపూర్ణ సిద్ధి పొందలేదు. మరి ఆయన అలాగంటే ఒక ఆర్డినరీ బిలీవర్ అయ్యండి మనము, ఒక సామాన్య విశ్వాసం అయ్యండి మనం ఎలాగ నేను బాగానే ఉన్నానని చెప్పుకోగలం? మీకు అర్థమవుతుంది అనుకోండి నేను చెప్పే మాట. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ నేను చెప్పాను కదా, గ్రీకు భాషలో ఈ యొక్క అర్థం ఏంటంటే నేను ఏ రకంగా చూసినా సంపూర్ణంగా ఉండాలా అన్నది మొదటి అర్థమైతే, రెండవది ఒకవేళ అలా లేకపోతే దాన్ని అచీవ్ చేయటం కొరకు నేను ప్రయాసపడుతున్నాను అన్నది రెండో అర్థం వస్తుంది అక్కడ. ఇప్పుడు ఈ పర్ఫెక్ట్నెస్ అంటే క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత అనే పర్ఫెక్ట్నెస్ మనలోకి రావాలంటే గ్రీకు భాషలో 3 రకాల అర్థాలు ఉన్నాయి పర్ఫెక్ట్నెస్కి. తెలుగులో ఒకటే ఉంది, కానీ సంపూర్ణత లేక పరిపూర్ణత రెండే పాటలు ఉన్నాయి. కానీ రెండింటికి అర్థం ఒకటే కదా తీసుకోవచ్చు మనం, దానికి ఇలాగలా తీసుకుంటాకలేదు. కానీ ఆ ఒరిజినల్ భాషలో 3 రకాల అర్థాలు ఉన్నాయి. మొదటిది ఏంటంటే పొజిషనల్ పర్ఫెక్ట్నెస్. చూడండి, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 14వ వచనం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 14వ వచనం. సదాకాలములకు సంపూర్ణంగా చేసి ఉన్నాడు ఒక్క అర్పణ చేత. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువలో చిందించిన
ఆ రక్తాన్ని తీసుకుని వెళ్ళి ప్రాయశ్చిత్తం చేయడానికి పరలోకంలో ప్రవేశించాడు. ఈ ఒక్క అర్పణ చేత పరిశుద్ధపరచబడు వారికి, ఎవరైతే రక్తం ద్వారా పరిశుద్ధపరచబడ్డారో వాళ్ళు సదాకాలమునకు సంపూర్ణంగా చేస్తున్నాడు అని ఉందా? అంటే ఇట్ ఈస్ ఫినిష్డ్, అంతే కదా, పాస్ట్ టెన్స్లో ఉంది, చేస్తున్నాడు. ఇది పొజిషనల్ పర్ఫెక్ట్నెస్. ఎప్పుడైతే నువ్వు మారు మనసు పొందావో, ఎప్పుడైతే నీ యొక్క వ్యక్తిత్వము అంతరంగము మార్చబడిందో, నూతన ఆత్మ మీలోకి వచ్చిందో, అప్పుడు దాని అర్థం ఏంటంటే యు ఆర్ ఇయర్ మార్క్ టు హెవెన్. ఇయర్ మార్క్ అంటే అర్థమైందా మీకు? అంటే నేను బ్యాంకులో మేము ఆ మాట ఉపయోగిస్తాం తరచుగా బ్యాంకులో. ఏంటంటే సపోజింగ్ మాకు కోర్టు నుంచి కొన్ని ఆర్డర్స్ వస్తాయి. కోర్టులో ఏదో కేసు నడుస్తుంటుంది, అటు నుంచి ఆర్డర్స్ వస్తాయి. లేకపోతే ఎవరన్నా అప్పు తీసుకుని అప్పు చెల్లించకపోతే వాళ్ళు మాకు ఏదైతే ఇస్తారో, అంటే ఇలా తీసుకుని ఇస్తానని చెప్పాడు, అకౌంట్లో మెయింటైన్ చేస్తున్నాడు, మెయింటైన్ చేయట్లేదు, దయచేసి వస్తే కనుక ఆఫ్ చేయండి అని ఒక లెటర్ ఇస్తాడు. ఒకవేళ అది మాకు రిలవెంట్ అనిపిస్తే మేము ఆఫ్ చేస్తాం. కోర్టు నుంచి వచ్చిందంటే ఖచ్చితంగా చేస్తాం. కోర్టులో నా దగ్గర డబ్బులు లేవు అంటాడు, వీడికి డబ్బులు పడుతుంటాయి. ఏ రెంటో పడుతుంది, లేకపోతే ఒక పెన్షనో పడుతుంది, లేకపోతే శాలరీయో పడుతుంటుంది, లేకపోతే వ్యాపారం చేసినప్పుడు ఏదో తనకు రావాల్సింది తనకు పడుతూ ఉంటుంది. ఏం చేస్తాడంటే ఎప్పుడు పడితే అప్పుడే లాగేస్తాడనమాట. మేమేం చేస్తామంటే కోర్టు నుంచి ఆర్డర్ వచ్చింది కాబట్టి ఎంత అమౌంట్ అయితే చెప్పారో అంత అమౌంట్ని ఇయర్ మార్క్ చేస్తాం. అంటే ఆ అమౌంట్ని అతను తీసుకోవడానికి వీలు లేకుండా చేస్తాం. మేము అక్కడ నోట్ రాసి పెడతాం అనమాట. ఈ అమౌంట్ కోర్టు ద్వారా ఇది పంపబడ్డది, ఇది తీసుకోవడానికి వీలు లేదని రాసి పెడతాం. దాన్ని ఇయర్ మార్క్ అంటారు. ఇక్కడ ఇదే అర్థం. ఎప్పుడైతే నువ్వు రక్షించబడ్డావో, మారుమానస అనుభవం నీలో వచ్చిందో, నిన్ను పరలోకానికి తీసుకుని వెళ్ళేదానికి ఇయర్ మార్క్ చేసి పెట్టాడు దేవుడు. 100% నువ్వు పరలోకానికి వెళ్తావు. అందుకొరకే దేవుని వాక్యంలో కొన్ని మాటలు ఉన్నాయి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో చెప్తాడు, ఎంత గొప్ప రక్షణ అంటాడు. 2వ అధ్యాయం 3వ వచనం అనుకుంటా బహుశా హెబ్రీ పత్రికలో. చాలమ్మా, అంతే చాలు, నాకు టైం సరిపోదు లేతే. ఎంత గొప్ప రక్షణ అంటాడు. అదే హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో చెప్తాడు, అది నిత్యమైన రక్షణ. చివరి వచనంలో 5వ అధ్యాయము ఎన్నో వచనం అది 9-10 కలిసి ఉన్నాయి. చివరిలో రాస్తాడు చూడండి, నిత్య రక్షణకు కారకడ, నిత్యమైన రక్షణ. తర్వాత కీర్తన గ్రంథం 44వ అధ్యాయం 14వ వచనంలో రాస్తాడు, అది హోల్సమ్ అంటే పూర్ణ రక్షణ అని రాస్తాడు. ఆ మాట కూడా చదవమ్మా, కీర్తనలో 44:14. ఆ చిన్న మాట చదివితే చాలు నాకు. తీలేదా? అయ్యో, నేనే చూస్తానండి. అయితే కీర్తనలు 44:14. అమ్మా, నేను తప్పు చెప్పానా? ఒక్క నిమిషం ఉండండి. నేను తప్పు చెప్పినట్టున్నా. నేను ఇక్కడ దయచేసి క్షమించండి. 4వ వచనం 44:4. దేవ చాలమ్మా. యాకోబునకు పూర్ణ రక్షణ కలుగని ఆజ్ఞాపించితివి. కనుక దేవుడు మనం రక్షించినప్పుడు అది గొప్ప రక్షణగా ఇచ్చాడు, తర్వాత నిత్యమైన రక్షణగా ఇచ్చాడు, పూర్ణమైన రక్షణగా ఇచ్చాడు. అంటే మళ్ళీ మనం పోవటం కాదు, అక్కడ సంపూర్ణంగా ప్రభు ఇచ్చాడు. అది అంటే సంపూర్ణ సదాకాలమునకు అది సంపూర్ణమైన రక్షణ ప్రభు మనకి ఇచ్చాడు. కనుక దాంట్లో కొదువులు లేవు. కాదంటే దాన్ని కాపాడుకోవటము పోగొట్టుకోవటం మన చేతిలో ఉన్నాయి. పొజిషనల్ పర్ఫెక్ట్నెస్ మొదటిది. రెండవది రిలేటివ్ పర్ఫెక్ట్నెస్. రిలేటివ్ పర్ఫెక్ట్నెస్ అంటే అర్థం ఏంటి? మనం ఎంతవరకు చేస్తే, ఎంతవరకు అటైన్ చేస్తే అది మనది, మిగిలింది మనది కాదు. దెర్ ఈజ్ లాట్ టు బి అచీవ్డ్. మనం సాధించాల్సింది చాలా ఉంది. ఇప్పుడు ఎంత సాధించామో ఇది నీది అవుతుంది, నీ తర్వాత వాళ్ళది అవుతుంది. ఒక మాట చూపిస్తాను. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం 28, 20 దయచేసి క్షమించండి, 29, 29, 29 దయచేసి క్షమించండి. ద్వితీయోపదేశకాండము 29, 20.
ఆ, ఆ. బయలుపరచబడినవి ఎల్లప్పుడూ మనవియు మన సంతతి. ఈ బయలుపరచబడిన ఇంతవరకు దేవుడు ప్రత్యక్షపరిచాడు, దేవుడు రివీల్ చేశాడు, మర్మాలు రివీల్ చేశాడు. అవి ఏ ఏ తరంలో అయితే రివీల్ చేశాడో ఆ తరం నుంచి తర్వాత తరాలకి అది మర్మము, అది బయలుపరచబడినాయి. ఇంకా తెలియని మర్మాలు ఎన్నో ఉన్నాయి, మీకు నాకు తెలియని ఎన్నో ఉన్నాయి. అది దేవుడు తన సమయంలో బయలుపరుస్తాడు. ఇది కూడా అంతే. ఆత్మీయంగా ఇది సెకండ్ పర్ఫెక్ట్నెస్ ఏంటంటే రిలేటివ్ పర్ఫెక్ట్నెస్. అంటే అర్థం ఏంటంటే ఎంత స్థాయికి అయితే మనం దాన్ని పొందగలిగామో అది మందవుతుంది, మిగిలింది ఇంకా మంద కాదనమాట. అంటే స్పిరిచువల్ మెచ్యూరిటీ, స్పిరిచువల్ పర్ఫెక్ట్నెస్ రెండవది అది. మొట్టమొదటిది పొజిషనల్, అంటే ఎప్పుడైతే రక్షించబడ్డామో ఈ లోకం అంద కాదు, లోకానికి చెందిన వారం కాదు, సాతాను రాజ్యానికి చెందిన వారం కాదు, మనము దేవుని యొక్క రాజ్యం కొరకు ఇయర్ మార్క్ చేయబడ్డాం. ఈ సెకండ్ స్టెప్ ఎప్పుడైతే మీ జీవితంలో నా జీవితంలో పరిపూర్ణం అవుతుందో అప్పుడు అక్కడికి వెళ్తాం మనం, ఆ స్థాయికి మనం చేరుతాం. మొట్టమొదటి చూడండి, అది ఏ రకంగా చూద్దాము. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయము, కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం చూడండి. కాదు కాదు, నేను తప్పు చెప్పానమ్మా. 4వ అధ్యాయం, ఒక్క నిమిషం ఉండండి. 12వ వచనం చూడండి. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడైన ఎపఫ్రా మీకు వందనములు చెప్తున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయములో దేవుని చిత్తమును గురించి సంపూర్ణ ఆత్మ నిశ్చయత గలవారునై నిలకడగా ఉండాలి. అది సంపూర్ణులు అంటే దేంట్లో సంపూర్ణులు? ప్రతి విషయములో దేవుని చిత్తమును గురించి సంపూర్ణ ఆత్మ కలిగి ఉండాలి. అంటే రిలేటివ్ పర్ఫెక్ట్నెస్లో మొట్టమొదటిగా మనకు కలిగి ఉండాల్సింది ఏంటంటే దేవుని యొక్క చిత్తమును చేయట్లో సంపూర్ణత కలిగి ఉండాలి, పరిపూర్ణత కలిగి ఉండాలి. అది మొట్టమొదటి కలిగి ఉండాల్సింది అది. అంటే ఉదాహరణ కొరకు మీకు చెప్తాను. మనమందరం కూడా కొన్ని అసాధారణమైన డిసిషన్స్ తీసుకోవడం కొరకు దేవుని చిత్తం కొరకు కనిపెడతాం. దాంట్లో నేను ఒప్పుకుంటా, ఖచ్చితంగా అంగీకరిస్తాను దాన్ని. ఉదాహరణ కొరకు వివాహం దగ్గరికి వచ్చింది అనుకోండి, మిగిలినప్పుడు వచ్చినా రాకపోయినా వివాహం దగ్గరికి వచ్చేటికి ప్రభువా ఇది నీ చిత్తమా కాదా? ఎందుకంటే లోపల భయం, ఇది దేవుని చిత్తం కాకపోతే జీవితాంతం నేను స్ట్రగుల్ అవ్వాలా, జీవితాంతం నేను ఇబ్బంది పడాలా. అందుకొరకే చేసుకోబోయేది దేవుని చిత్తమా కాదని తెలుసుకోవడానికి చాలా ప్రయాసపడతాం. ప్రభువా ఇది నీ చిత్తమా కాదా అంటాం. అదే రేపు నేను నీ దగ్గరికి వస్తాను, ఫలానా టైంకి నీ దగ్గరికి వస్తానని చెప్పేస్తాను. ఆ దేవుని అడిగి చెప్పావా నువ్వు? అంటే రెండింటికి డిఫరెన్స్ చెప్తాను. మనం ఓన్ డిసిషన్స్ తీసుకుంటాం. రేపు నేను ఫలానా టైంలో నీ దగ్గర ఉంటాను, లేకపోతే రేపు ఫలానా టైంలో నేను ఫ్రీగా ఉంటాను అప్పుడు రా అని చెప్తాం. అప్పుడు దేవుని చిత్తాన్ని కనెక్ట్ చేసినట్టు అదే మనం ఓన్ డిసిషన్ తీసుకున్నాం అది కదా. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు? ప్రతి విషయంలో చూడండి మళ్ళీ, దేవుని చిత్తమును గురించి సంపూర్ణాత్మ నిశ్చయత కలవారే. అంటే వాట్ ఎవర్ యూ డూ, వేర్ ఎవర్ యూ గో, వాట్ ఎవర్ యూ థింక్, దట్ షుడ్ బి సెంటర్డ్ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్. అర్థమవుతుందని చెప్పింది. మనం ఏం చేసినా, ఏం మాట్లాడినా, ఎక్కడికి వెళ్ళినా అది దేవుని యొక్క చిత్తమును అనుసరించి చేయాలా. అప్పుడు అది దేవుని యొక్క సంపూర్ణ చిత్తాన్ని నెరవేర్చినట్లుగా అవుతుంది, కానీ లేకపోతే కాదు. భక్ష్యంకులు మనకు చాలా చక్కని మాదిరి. ఆయన ఎన్ని రాసి పెట్టారో మీరు చదివారో లేదో నాకు తెలియదు. ఆయన బుక్స్ అన్నిట్లో కూడా ప్రతి చిన్న దాంట్లో దేవుని చిత్తం గురించి రాశాడు. ఆయన మీకు తెలిసే ఉండొచ్చు, చదివే ఉండొచ్చు, జస్ట్ జ్ఞాపకం చేస్తాను. ఆయనకి జుట్టు బాగా పెరిగిపోయింది. అమెరికాలో ఉంటుండగా సాధారణంగా 3 to 4 months ఆయన ట్రిప్ ఉండేది. ఫస్ట్ గల్ఫ్ వెళ్ళేవారు, గల్ఫ్ నుంచి ఆస్ట్రేలియా వెళ్ళేవారు, ఆస్ట్రేలియా నుంచి ఫ్రాన్స్కి వెళ్ళేవారు, ఫ్రాన్స్ నుంచి యూఎస్కి వెళ్ళేవారు. ఆయన రెగ్యులర్ టూర్ అనమాట అది. ప్రతి సంవత్సరం కాలంలో ఆయన తిరగలుగుతున్నప్పుడు రెగ్యులర్ టూర్ అది. ఇది నియర్లీ 3 to 5 months పట్టేది ఈ ట్రిప్పు. 3 చోట్ల కాన్వకేషన్స్ అందులో. సరే, ఈ సమయంలో ఒకసారి బాగా వెంట్రుకలు బాగా పెరిగిపోయి ఆయన బార్బర్ దగ్గరికి వెళ్దాం అనుకుంటే వెళ్ళలేకపోయాడు. ప్రభుని అడిగాడు, ప్రభువా తల వెంట్రుకలు పెరిగిపోయినాయి, కత్తిరింపుకి వెళ్ళవచ్చా లేదా? ఇలాగ ఎవరైనా అడుగుతామండి నిజంగా మనం. కానీ ఆయన అడిగితే ప్రభు వద్దన్నాడు. ఈయనకి చిరాకు పడ్డాడు. న్యాచురల్ అది. ఎందుకంటే
ఈయనకేమో చిరాకుగా ఉంది. మరి మీకు అనిపిస్తలేదు కానీ నాకు చెవుల మీదకి వస్తే చాలు చిరాకు పడిపోతాను నేను. ఖచ్చితంగా బార్బర్ దగ్గరికి వెళ్ళిపోతాను. కనుక ఆయనకి పెరిగిపోయి చిరాకు పడుతున్నాడు. ప్రభు వద్దన్నాడు. మానేశాడని. మళ్ళా ఒక వారం అయింది. ప్రభువా నేను అసలు తట్టుకోలేకపోతున్నాను. బార్బర్ దగ్గరికి వెళ్ళాలా వద్దంటే నవ్ యూ గో అన్నాడంట. వెళ్ళాడు. ఇప్పుడు వెళ్తే ఏ బార్బర్ దగ్గరికి వెళ్ళాలా? మన ఇష్టం కదా, ఎవరి దగ్గరికైనా బోల్డెని మంది బార్బర్స్ ఉంటారు. ఏ మంగళవాడి దగ్గరికైనా వెళ్ళొచ్చు గురిగించుకుంటాకు, దానిదే ఉంది. అయితే ఎక్కడికి వెళ్ళాలా అని అడిగాడు. మళ్ళీ అడిగితే మళ్ళీ ప్రభు చెప్పాడు పలానా దగ్గరికి వెళ్ళమని. వెళ్ళాడు అక్కడికి. వెళ్ళిన తర్వాత ఆ టైం ఏంటంటే సాధారణంగా ఎప్పుడు వస్తారంటే మార్నింగ్ వస్తారు, ఈవినింగ్ వస్తారు కదా, కత్తిరింపు వేయించుకుంటాకి, హెయిర్ కట్కి మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ వస్తారు. మధ్యాహ్నం టైంలో ఎవరు రారు. ఈయన వెళ్ళింది ఆ టైంలో వెళ్ళాడు. దేవుడు అనుమతించిన టైం అది. ఆ టైంలో వెళ్ళాడు ఈయన. వెళ్ళిన తర్వాత హెయిర్ కట్ చేయించుకుంటుంటే ఆర్ యూ బార్న్ అగైన్ అని వెళ్ళి ఉంటాం. అతను ఎగాదిగా చూశాడంట. బికాస్ ఈజ్ ఏ హిందూ, ఈజ్ ఏ క్రిస్టియన్. బక్సింగ్ గారేమో హిందూ, ఆ బార్బర్ ఏమో క్రిస్టియన్. నాకు నువ్వు ఆర్ యూ బార్న్ అగైన్ అని అడుగుతావా, ఏమనుకుంటున్నావు నువ్వు అన్నాడు. మళ్ళీ అదే ప్రశ్న అడిగాడంట. అడిగిన తర్వాత అప్పుడు అంటే ఏంటి అన్నాడంట. అప్పుడు ఈయన బైబిల్ తీసి వివరించాడు. వివరించినప్పుడు అక్కడే పశ్చాత్తాపడ్డాడు, మోకరించాడు, ప్రార్థన చేశాడు, తన హృదయాన్ని ప్రభుకి ఇచ్చాడు. అంతా అయిపోయిన తర్వాత నీ నీ ఫీ అంతా చెప్పానంట. లేదు లేదు, మీరు నాకు గొప్ప సంతోషాన్ని ఇచ్చారు, దిస్ ఈజ్ ఫ్రీ కట్ ఫర్ యూ, నౌ యూ కెన్ గో అన్నాడంట. అక్కడ ఎలా తెలుసా, $10 $15 ఉంటుంది. ఒక తల కత్తిరింపుకి అయ్యే ఖర్చు 10 నుంచి $15. $10 అంటే ఈ రోజున చూసుకుంటే $830. $10 అంటే $15 అంటే దానికి ఇంకో 415 కలపండి. అది ఒక్క హెయిర్ కట్కి అయ్యే ఖర్చు. ఇప్పుడు ఒక పక్కనేమో ఒక ఆత్మను రక్షించాడు, ఇంకో పక్క ఫ్రీ కట్ అయ్యింది. అదే కనుక తన సొంతగా ఇల్లుంటే ఏమయ్యేది, వేయించుకుని వచ్చేసేవాడు అంతే, దానివల్ల ఉపయోగం లేకపోయేది. ఇలాంటి ఒక్కటి కాదు, నేను ఒక్క ఇన్సిడెంట్ చెప్పాను, ఎన్నో ఇన్సిడెంట్లు ఇలా జరిగినాయి ఆయన జీవితంలో. బికాస్ హీ కంప్లీట్లీ రిలైడ్ ఆన్ ద విల్ ఆఫ్ గాడ్. తన జీవితంలో ప్రతి చిన్నదానికి దేవుని అదే చెప్తున్నాడు ఇక్కడ. పర్ఫెక్షన్, రిలేటివ్ పర్ఫెక్ట్నెస్ అంటే ఏంటంటే మీరు నేను కూడా దేవుని చిత్తం కొరకు చూస్తాం. నేను లేదు అని నేను అన్నాను. కొన్ని వాటిని చూస్తాం, కొన్ని వాటిని రెగ్యులర్గా చేసే వాటి వరకు మన దేవుని చిత్తాన్ని గురించి పట్టించుకోం, మనం చేసుకెళ్ళిపోతాం అంతే. రెగ్యులర్గా చేయని విషయాలు ఏదైనా చేయాల్సి వస్తే అప్పుడు దేవుని చిత్తం కొరకు మనం కనిపెడతాం. బట్ ఇట్ షుడ్ నాట్ బి లైక్ దట్. అలా కాదు కావాల్సింది. ఎలాగంటే ప్రతి చిన్నదానికి ప్రభువుని అడగాల. ప్రభు మీకు చూపిస్తాడు ఖచ్చితంగా. మీకు తెలుసో తెలియదో, మేరక్క నాతో చాలా పంచుకుంది. ఇక్కడ మందిరం కట్టక ముందు ఈ స్థలం ఇక్కడ ఇంకా పునాది వేయకుండా ఉన్నప్పుడు ఎన్నో విషయాలు అంటే ప్రతి చిన్నది నాతో పంచుకునేది. ఫలానా పేరు వచ్చింది, అది బైబిల్లో ఎక్కడ ఉందో నేను మర్చిపోయాను, దేవుడు నాతో మాట్లాడాడు, ఇక్కడ పైన కట్టమని దేవుడు చెప్పాడు, అది ఎక్కడ ఉందో నన్ను అడిగింది, అది ఎక్కడ ఉందో నేను మర్చిపోయానని చెప్పింది. చాలా చిన్న మైన్యూట్ విషయాలు ఎన్నో తను నాతో పంచుకుంటాను. అది నాకు ఫోన్ చేసి అడిగేది నన్ను. అంటే అంత డీటెయిల్గా ప్రభు నడిపిస్తాడు. ఎప్పుడు ఇఫ్ యూ రిలై ఆన్ హిమ్ కంప్లీట్లీ, నువ్వు పూర్తిగా ఆయన మీద ఆధారపడితే నేర్పిస్తాడు. ఒకవేళ ఇంతవరకు సాధించాం, ఇప్పుడు దేవుడు అక్కర్లేదు అనుకోండి, దేవుడు కూడా వదిలేస్తాడు. అర్థమైందా నేను చెప్పింది? ఇంతవరకు నువ్వు పర్వాలేదు, ప్రతి చిన్నదానికి దేవుడి మీద ఆధారపడి చేసావు, అంతా అనుకున్నది అయిపోయింది కదా అని దేవుడిని వదిలేసావు అనుకో, దేవుడు కూడా నిన్ను వదిలేస్తాడు. ప్రతి చిన్న అంటే అంటిల్ యూ గెట్ టు ద పర్ఫెక్షన్ ఆఫ్ క్రైస్ట్ యూ నీడ్ టు ఫాలో దిస్ ప్రిన్సిపల్. ఆ స్థాయికి వచ్చే వరకు ఈ నియమాన్ని విడిచిపెట్టకూడదు. ఒకటి చెప్పాను, నా టైం ఎక్కడికి వెళ్ళిపోతుందో. రెండో చూడండి, 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 17-18 వచనాలు. ఆయన ప్రేమ మనలో పరిపూర్ణం చేయబడుతుంది. కారణం ఏంటంటే ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా అట్టివారమై ఉన్నాము. కనుక భయపడువాడు 18 చివరిలో రాశాడు, భయపడువాడు ప్రేమ యందు పరిపూర్ణము చేయబడినవాడు కాడు. నువ్వు భయపడేవాడు ప్రేమ యందు భయం ఉండదు అంటాడు. భయపడేవాడు అయితే నువ్వు ప్రేమ యందు పరిపూర్ణం చేయబడాలి. అంటే రెండవదిగా దేవుని యొక్క ప్రేమ యందు పరిపూర్ణం చేయబడాలి. ప్రేమ యందు పరిపూర్ణం చేయబడటం అంటే అర్థం ఏంటంటే మనం ప్రేమిస్తాము, దేవుడు కూడా ప్రేమిస్తున్నాడు.
కదా, దాంట్లో అనుమానం లేదు. మనము ప్రేమిస్తాము, దేవుడు కూడా ప్రేమిస్తున్నాడు. మనం ఎవరిని ప్రేమిస్తాము? మనల్ని ప్రేమించే వాళ్ళని మనం ప్రేమిస్తాం. దేవుడు ఎవరిని ప్రేమిస్తున్నాడు? దేవుణ్ణి ద్వేషించే వాళ్ళని కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు. ప్రేమించిన వాళ్ళని ప్రేమిస్తే దాంట్లో గొప్పతనం ఏముంది? కానీ దేవుడు మనల్ని ప్రేమించేటప్పుడు ఎలాగంటే ఆయన దేవుని యొక్క ప్రేమను మనకు చూపిస్తున్నాడు. ఏంటంటే ఆయన శత్రువులను సైతం ప్రేమించినట్టు చూస్తాం. రోమాపత్రిక 5వ అధ్యాయం చూడండి ఒకసారి. రోమాపత్రిక 5వ అధ్యాయము 6, 7 వచనాలు. కనుక మొట్టమొదటిగా మనము మన భక్తిహీనులుగా ఉంటుంటే మనకు చనిపోయాడు. 10వ వచనం చూడమ్మా ఇప్పుడు. శత్రువులమై ఉండగా చాలండి. కనుక శత్రువులమై ఉండగా ఆయన ప్రేమించాడు. అది దేవుని యొక్క ప్రేమ. కనుక అది మనం కలిగి ఉండాలని దేవుడు మీ నుంచి నా నుంచి కోరుతున్నాడు. కనుక దేవుని యొక్క ప్రేమ మనకైతే ఉంటే ఆ ప్రేమలో భయం ఉండదు. భయపడేవాడైతే ప్రేమ యందు పరిపూర్ణము చేయబడిన వాడు కాదు. కనుక రెండవదిగా క్రీస్తు యొక్క ప్రేమను మనం కలిగి ఉండాలి. ఫిలిప్పీ 2వ అధ్యాయము 5వ వచనం చూడమ్మా. ఫిలిప్పీ 2వ అధ్యాయము 5వ వచనం. చాలమ్మా. క్రీస్తు యేసులో కలిగిన మనస్సు మీరు కూడా కలిగి ఉండాలి. కనుక ఆయన ఏ మనసు అయితే కలిగి ఉన్నాడో మీరు నేను అదే మనసును కలిగి ఉండవలసి వరమున. అంటే ప్రభు అయిన యేసు క్రీస్తు కలిగిన ప్రేమను మనం కూడా కలిగి ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. కనుక రెండవదిగా ప్రభు యొక్క ప్రేమలో పరిపూర్ణం చేయబడటం. మొట్టమొదటిగా ప్రభు యొక్క చిత్తమును పరిపూర్ణం చేయటం. రెండవదిగా ప్రభు యొక్క ప్రేమ మనలో పరిపూర్ణం చేయబడాలి. మూడవదిగా చూడండి 2 కొరింథీ 7వ అధ్యాయము 1వ వచనం. 2 కొరింథీ 7వ అధ్యాయము 1వ వచనం. పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు చేసుకుందామా. ఇప్పుడు ఇంతకుముందు హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 14వ వచనంలో ఏం చూసాము? ఒక్క అర్పణ చేత సదాకాలమునకు మనం సంపూర్ణంగా చేసి ఉన్నాడు అని చూసాం కదా ఇందాక మనం. ఇప్పుడు ఇక్కడ ఏమని చెప్తున్నాడు? 2 కొరింథీ 7వ అధ్యాయం 1వ వచనంలో పవిత్రులుగా చేసుకుందాము. మన పవిత్రులుగా అయిపోయిన మనము మళ్ళీ పవిత్రులుగా ఎందుకు చేసుకోవాలా? అర్థమవుతుందా మీకు? ఆల్రెడీ దేవుడు పవిత్రులుగా చేశాడు, పరిశుద్ధులుగా చేశాడు. మళ్ళీ మనల్ని పవిత్రులుగా చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే క్రీస్తు కలిగిన పరిశుద్ధతకు సమానమైన పరిశుద్ధత మనలోనికి ఇంకా రాలేదు. అది చేసుకోవాలి, అది సాధించాలి మనం. అది చెప్తున్నాడు ఇక్కడ. దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకుంటూ, ఇంకా పరిశుద్ధతలో సంపూర్ణం కాలేదు మనం. దాని కొరకు ప్రయాసపడాలా, దాని కొరకు మనల్ని పవిత్రులుగా చేసుకోవాలా. ఈ పవిత్రులుగా చేసుకుంటే ఈ వారానికి మన దేవుడు ఏది బయటపరిచాడో దాన్ని పవిత్రులుగా చేసుకున్నాం. అప్పుడు పరిశుద్ధతలో కొంచెం ఒక మెట్టు ఎక్కుతాం, ఇంకొక మెట్టు ఎక్కుతాం. ఇలాగ జరిగేటప్పటికి ఒకానొక సమయంలో క్రీస్తునకు కలిగిన పరిపూర్ణతకు సమానమైన పరిపూర్ణతలోనికి మీరు నేను వస్తాం. కనుక మూడవదిగా పరిశుద్ధతలో సంపూర్ణలుగా చేయబడాలి. మొట్టమొదటిగా దేవుని యొక్క చిత్తములో పరిపూర్ణత కావాలా. రెండవదిగా ప్రేమయందు పరిపూర్ణత కావాలా. మూడవదిగా పరిశుద్ధతలో పరిపూర్ణ కావాలా. నాలుగవదిగా యాకోబు పత్రిక 1వ అధ్యాయం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చూడండి. మీరు సంపూర్ణులను ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. మనము సంపూర్ణులు కావాలంటే మన జీవితంలో కావాల్సింది ఏంటంటే ఓర్పు కావాలా. ఒకప్పుడు మానవునికి ఓపిక ఉండేది, ఎంతో కొంత ఓపిక ఉండేది. చెప్పమంటారా? ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా బలవంతంగా పెళ్లి చేశారనుకోండి, జీవితకాలం వాళ్ళతో ఉండడానికే చూసేవారు. కింద మీద పడి ఇష్టమైనా ఇష్టమైనా అడ్జస్ట్ చేసుకుని జీవించడానికి ప్రయత్నం చేసేవారు. ఈ రోజుల్లో ఇష్టం ఉండి పెళ్లి చేసుకున్నా, ప్రేమించి పెళ్లి చేసుకున్నా, చిన్న వివాదం వచ్చినడికి నువ్వు నాకు అక్కర్లేదు ఎక్కువైపోయింది. ఇప్పుడు చిన్న చిన్న విషయాలకి దూరం చేసుకుంటున్నాం, విడాకుల దాకా వెళ్ళిపోతున్నాం. మనం ఈరోజు చెప్పనా మీకు, కోర్టు కేసుల్లో 80% విడాకుల కేసులే. తెలుసా మీకు నిజంగా ఈ విషయం?
కోర్టు కేసుల్లో 80% విడాకుల కేసులు. దాని గురించి వాళ్ళు ఏం చేశారు, ఫ్యామిలీ కోర్ట్ అని సెపరేట్ పెట్టారు. అయినా సరిపోవట్లేదు. సెపరేట్ కోర్టే పెట్టారు దాని గురించి, ఫ్యామిలీ కోర్ట్ అని. అయినా సరిపోవట్లేదు. ఎక్కువ కేసులు ఇవే. చదువుకుంటాం ఎక్కువైంది. ఇప్పుడు ఒకప్పుడు చదువు లేదు, అణిగిమణిగి ఉండేవారు. ఈరోజు చదువు ఎక్కువైపోయింది. నువ్వెంత అంటే నువ్వెంత, నువ్వెంత అంటే నువ్వెంత పెరిగిపోయింది. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఓర్పు వలన సంపూర్ణం కాగలం. 4వ వచనం చెప్తాడు, మీరు సంపూర్ణను అన్నాంగులను ఏ విషయంలోనూ కొదువు లేని వారు. అసలు సంపూర్ణత అంటే అదే చూసాం కదా. ఫస్ట్ ఏ రకంగా చూసినా అది కరెక్ట్గా ఉండాలి, పరిపూర్ణతగా ఉండాలి. ఏ విషయంలోనైనా కొదువు లేని వారికి ఉన్నట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనేడు. మీ జీవితంలో ఓర్పు ఉంటే, మీ జీవితంలో సహనం ఉంటే ఆటోమేటిక్గా అన్ని దాని అంతటా అవే సరిచేయబడతాయి. ఓర్పు లేకపోతే కష్టం. యేసుక్రీస్తు ప్రభు కలిగిన సహనము మనలో ఎవరికీ లేదు. ఆయన సహనం సామాన్యమైన సహనం కాదు. ఎంత ఓర్పుతో సహించాడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో చూస్తాం, 2, 3, 4 వచనాల్లో ఆయన తన ముందు ఉంచబడిన ఆనందం కొరకే సిలువను సహించి ఆ నిందన భరించి, మర్చిపోయిన చూడండి ఆ మాట నేను, 2వ వచనం చివరిలో అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి. అది ఇప్పుడు నువ్వు హెచ్చించబడాలంటే, నువ్వు క్రీస్తు యొక్క సింహాసనం మీద నువ్వు కూడా ఆశీనుడిగా ఉండాలంటే నీకు కావాల్సింది ఏంటంటే ఇదే కావాలా, సహనం కావాలా. యేసుక్రీస్తు తిరగబడితే ఎంతసేపు వాళ్ళని ఓడించడం, కానీ తండ్రికి లోబడ్డాడు. నువ్వు ఎలాంటి మరణం పొందాలని తండ్రి చెప్పాడు, దానికి 100% లోబడ్డాడు ఆయన. ప్రభువా నా వల్ల కాదు, నేను ఏదో ఒప్పేసుకున్నానులే కానీ ఇప్పుడు మాత్రం నా వల్ల కాదు అనుంటే నీకు నాకు రక్షణ వచ్చేది కాదు. ఆయన ఎంత ఓపిక పట్టాడు చూడండి, ఎంత సహనం కలిగి ఉన్నాడు చూడండి. ఇది మీరు నేను కలిగి ఉండవలసింది. ఇదే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 36వ వచనం చెప్తాడు, మనము ఏదైతే వాగ్దానం చేయబడ్డామో అది పొందాలంటే మనకి ఏం కావాలంటే, చదవండి ఒకసారి ఆ మాట. వాగ్దానం పొంది నిమిత్తము ఓరిమి అవసరమైనది. కనుక ఏదైతే వాగ్దానం పొందామో ఆ వాగ్దానం పొందేదానికి మనకి ఓరిమి కావాలి. అది మనకు కావాల్సింది. తర్వాత చూడండి 5వదిగా హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 21వ వచనం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 21వ వచనం. ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారం చేయుటకు మిమ్మును సిద్ధపరచును గాక. చాలండి. కనుక ఇక్కడ ప్రతి మంచి విషయంలో సంపూర్ణమైన తన యొక్క చిత్తాన్ని జరిగించేదానికి ప్రభు సహాయం చేస్తారు. కనుక ఈ 5 విషయాలు దిస్ ఈజ్ నోన్ యాజ్ రిలేటివ్ పర్ఫెక్ట్నెస్. ఇవి మనం ఎంతవరకు పొందామో అంతవరకే మనం సంపూర్ణ సిద్ధి పొందాం. మిగిలినది ఇంకా పొందవలసింది చాలా ఉంది. కనుక అది కూడా పొందేదానికి మనం ప్రయాసపడాలా. అది అంత తేలికైంది కాదు. వీ హ్యావ్ టు స్ట్రైవ్ హార్డ్. చాలా కష్టపడాలి. మనం ప్రయాసపడితేనే దాన్ని మనం పొందగలం. చూడండి, ఈ లోకల్లో ఇప్పుడు భాష్యం స్కూల్ ఉంది, తర్వాత చైతన్య స్కూల్ ఉంది, తర్వాత నారాయణ స్కూల్స్ ఉన్నాయి, లేదా కాలేజెస్ కూడా ఉన్నాయి. వాళ్ళు అంతంత మాత్రంగా చదువుతున్నారు అనుకోండి, లేకపోతే ఎంత చెప్పినా వాళ్ళకి ఎక్కట్లేదు అనుకోండి, వాళ్ళని తీసుకెళ్ళి ఒక గ్రూప్లో పెడతారు. అందులో పెట్టి వాళ్ళకి కేవలం దే విల్ కంప్లీట్ ద సిలబస్, అంతకుమించి ఏం చేయరు. వాళ్ళకి సిలబస్ పూర్తి చేయటం తప్ప ఏమి చేయరు. అదే బాగా చదువుతున్నాడు అనుకోండి, వాళ్ళని ఇంకో గ్రూప్లో పెడతారు. వాళ్ళని సానబెడతారు. పొద్దున్న 5 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా తోముతూ ఉంటారు. కారణం ఏంటి? చదువు వచ్చిన వాడికి, బాగా చదువుతున్న వాడికి, బ్రిలియంట్గా అంత తోమాల్సిన అవసరం ఏముంది? అలా చేస్తే జరిగేది ఏంటంటే అతను ఆ స్కూల్కి పేరు తెచ్చి పెడతాడు. స్కూల్ ఫస్ట్ వస్తాడు, లేకపోతే కాలేజ్ ఫస్ట్ వస్తాడు, యూనివర్సిటీ ఫస్ట్ వస్తాడు, డిస్ట్రిక్ట్ ఫస్ట్ వస్తాడు. అప్పుడు ఎవరికి పేరు అంటే అబ్బాయి కంటే ఎక్కువగా స్కూల్కి పేరు, కాలేజీకి పేరు. దాని కొరకు ఆయన పట్టుకుని తవ్వుతూ ఉంటారు. దేవుడు కూడా అంతేనండి. నువ్వు దేవుని కొరకు ప్రయాసపడి కొలితే ఇంకా నేను ఎక్కువ తవ్వుతుంటాడు ఆయన. ఓరిమి నీకు అత్యధికంగా అవసరం. ప్రతి విషయంలో కూడా నువ్వు సంపూర్ణ సిద్ధి పొందాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. ఒక్కొక్క ఏరియాలో సంపూర్ణ సిద్ధి పొందితే చాలదు. ఈ లోకంలో ఉంటుంది స్పెషలైజేషన్స్. మీకు బ్యాంకులోకి వెళ్తే బ్యాంకులో బోల్డ్ స్పెషలైజేషన్స్ ఉన్నాయి. అంటే కేవలం మీకు తెలిసింది ఏంటంటే మనం ఇచ్చిన డబ్బులకి మనకు అప్పు ఇస్తారు, ఆ అప్పులతో వడ్డీ వస్తుంది, దాంతో బ్యాంకు బతుకుతుంది, లాభాలు పొందుతుంది, అంతే మీకు తెలుసు.
ఒక్కొక్క డిపార్ట్మెంట్లో అంటే ఒక్కొక్క వింగ్లో చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. దాంట్లో స్పెషలైజేషన్స్ ఉన్నాయి. ఎంత జాగ్రత్తగా పెట్టుబడి పెడితే మనం అందులో ఆమోస్తాం చాలా ఉన్నాయి దాంట్లో. అలాగే ఒక్కొక్క రంగంలోనే మనం నిష్ణాతులు కాగలం, కానీ అన్నిట్లో అవలేం. కానీ ప్రభు మన నుంచి కోరేది ఏంటంటే అన్ని రంగాల్లో కూడా మనము సంపూర్ణ సిద్ధి పొందాలి. అది ప్రభు. అది రిలేటివ్ పర్ఫెక్ట్నెస్. చివరిది ఏంటంటే మొట్టమొదటిగా పొజిషనల్ పర్ఫెక్ట్నెస్ అని చూసాం, రెండవది రిలేటివ్ పర్ఫెక్ట్నెస్ అని చూసాం, మూడవది అల్టిమేట్ పర్ఫెక్ట్నెస్. అల్టిమేట్ పర్ఫెక్ట్నెస్ చెప్పేదానికి నాకు సమయం లేదు, నా టైం అయిపోయింది. కేవలం ఒక్క మాట చదివేసి వదిలేస్తాను మీకు. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం చూడండి. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలేను. అదే అండి అల్టిమేట్ పర్ఫెక్ట్నెస్ అంటే అర్థం. అది ఆయన ఎప్పుడైతే రెండోసారి రానై ఉన్నాడో, ఆయన వచ్చినప్పుడు ఆయన ఎలాగున్నాడో మనం కూడా ఖచ్చితంగా అలాగే మారిపోతాం. దెర్ ఈజ్ నో స్మాలెస్ట్ డిఫరెన్స్. ఆయనకి మనకి చిన్నపాటి తేడా కూడా లేకుండా మనం మార్చబడతాం. అది అల్టిమేట్ పర్ఫెక్ట్నెస్ అంటే. అక్కడికి వచ్చే వరకు మనం ప్రయాసపడాలి. నిజంగా అది కనుక వీ కుడ్ అచీవ్ అనుకుందాం, మనం ఆ స్థాయి సాధించగలిగాం అనుకుందాం. అప్పుడు మీకు ఏమనిపిస్తుందో తెలుసా? ఈ లోకం ఎందుకు నాకు, ఈ లోకంతో నాకు పనే లేదు, అస్సలు అనవసరం, ఈ లోకమే నాకు అనవసరం అనుకుంటాం. ఎప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలని ఆశపడుతుంటాం. నిజంగా ఆ పర్ఫెక్ట్నెస్ వస్తే మనం అనుకునేది. అపోస్తలుడైన పౌలు అన్నాడు అదే మాట. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో అంటాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అంటాడు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అంటాడు. ఎందుకు లాభం? ఈరోజు వరకు నేను పర్ఫెక్ట్గా ఉన్నాను, దేవుని మార్గంలో కరెక్ట్గా ఉన్నాను కనుక ఇప్పుడు నేను చనిపోతే నా దేవుని దగ్గరికి వెళ్ళిపోతాను. ఆ నిరీక్షణ దేవుడు నాకు ఇచ్చాడు. కొంతకాలం కంటిన్యూ అయ్యానుకోండి, ఏమో సాతాను ఎవరిని లొంగ తీసుకుంటాడో, ఎవరిని ఏమార్చుతాడో, ఎవరిని తన వైపు లాక్కుంటాడో, పడిపోయేలా చేస్తాడో తెలియదు. కనుక ఈరోజు వెళ్ళిపోతే సంతోషం, నాకు అది లాభం అంటాడు, సంతోషం కూడా కాదు. కనుక నిజంగా నువ్వు కనుక ఆ సిద్ధి పొందగలిగితే నిజంగా దేవుని యొక్క రాజ్యంలో ఉండాలని ఆశపడతా, కానీ ఈ లోకంలో బతకాలని ఏమాత్రం ఆశపడవు. ఇంకోటి చెప్పిన, ఒకవేళ కనుక లోకంలో దేవుడు నిన్ను కొనసాగింపు చేశాడు అనుకోండి, అది సంపాదించాలా ఇది సంపాదించాలా ఆశ నీకు ఉండదు. నువ్వు ఎలాగున్నప్పటికీ నిన్ను పోషించడానికి దేవుడు సముద్రమే కాడా? సముద్రాన్ని తెలిసిన తర్వాత ఎందుకు ప్రయాసపడతాం మనం? ఈ లోకం కొరకు ప్రయాసపడుతుంది. దేని కొరకు? ప్రభు రాజ్యం కొరకు ప్రయాసపడాలి. ఇప్పుడు ఏలియాని దేవుడు అన్నాడు, నువ్వు వెళ్ళి కిద్రోను వాగు దగ్గర దాగి ఉండము, నేను అక్కడ కాకోలం చేత నిన్ను పోషిస్తానన్నాడు. దేవుడు చెప్పినట్లుగా చేశాడా లేదా? ప్రతిరోజు ఉదయము సాయంకాలము రొట్టె మాంసం కాస్ట్లీయెస్ట్ ఫుడ్. ఆ రోజుల్లో, కరువు రోజుల్లో ప్రతి పూట రొట్టె మాంసం అంటే కాస్ట్లీయెస్ట్. వాళ్ళు రొట్టె తప్ప వేరే తినరాళ్ళు. రొట్టె ప్లస్ మాంసం ప్రతి పూట, అదే హెల్దీ ఫుడ్, కాస్ట్లీయెస్ట్ ఫుడ్. ప్రతి పూట తిన్నాడు. మిగిలిన వాడికే లేదు, తినడానికి తిండి లేక అలమటేస్తున్నారు మిగిలిన వాడు. ఏలియా మాత్రం చెప్పాడు, దేవుడు చెప్పింది చేస్తే పోషించేది దేవుడు. జ్ఞాపకం పెట్టుకోండి. మనమేమో మనం ప్రయాసపడ్డానికి చూస్తాం, తాపత్రయపడ్డానికి చూస్తాం. ఇప్పుడున్న స్థాయిని అక్కడికి వెళ్ళాలని, అక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలని మనం ఇబ్బంది పడ. అలా ప్రయాసపడటం, అలా ఆలోచించడం తప్పు అని నేను అన్నా. కానీ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ద పర్ఫెక్ట్ విల్ ఆఫ్ ద లార్డ్, ఇట్స్ ఓకే. ఆ దేవుని చెత్త లేకుండా నీ అంతటి నువ్వు కనుక ప్రయాసపడాలనుకో, ఎక్కడో దగ్గర పత్రం వస్తుంది ఖచ్చితంగా. అక్కడ ఆ మాట నాకు వింతగా అనిపించింది. నువ్వు కిద్రోను వాగు దగ్గర దాగి ఉండుమని ఏలియాతో చెప్పాడు. అలాగే ప్రభు అని వెళ్ళి అక్కడ దాక్కున్నాడు. దాక్కుంటాక ఏముంది నాకు అర్థం కాదు. వాగు దగ్గర ఏముంటుంది చెప్పండి, దాక్కుంటానికి చెప్పండి. అదే కొండలు అనుకోండి, కొండల దగ్గర గుహల్లోకి వెళ్ళి దాక్కుంటే ఎవరు కనబడకుండా ఉన్నాడని అనుకోవడానికి అవకాశం ఉంది. కానీ దేవుడు అన్నాడు కిద్రోను వాగు దగ్గర దాగి ఉండు అన్నాడు. అలాగే అన్నాడు కిద్రోను వాగు దగ్గర ఉన్నాడు. అక్కడ దాక్కోవడానికి ఏమీ లేదు. కానీ అతను ఎవరు దాచిపెట్టాడంటే దేవుడు. అతను అంటే దేవుడు చెప్పింది చేశాడు. అక్కడ ఆ దాచిపెట్టింది ఏలియా కనబడకుండా చేసింది ఏంటంటే దేవుడే చేశాడు. అక్కడ దాని తర్వాత అధ్యాయంలో మనం చూస్తాము, ఆహాబు రాజు ఏలియాను పట్టుకోవడానికి వెదకని ప్రదేశం లేదు అని చూస్తాం. చూపిస్తే మంచిది అనుకుంటాం. మొదటి రాజులు 18వ అధ్యాయం. ఆ 18వ అధ్యాయం 10వ వచనం చూడండి.
ఆ, ఆ, ఉమ్, 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 ఆ. ఏ స్థాయిలో ఉన్నాడు చూడండి. ఆహాబు యొక్క వెదుకులాట ఎవరి కొరకు? ఏలియా కొరకు. ఎలాంటి వెదుకులాట? దూతలు ఒకళ్ళు లేరంట, జనం ఒకటి లేదంట. ఎక్కడ దొరకలేదని చెప్తే, నేను చూడలేదని చెప్తే వాళ్ళ చేత ప్రమాణాలు చేయించుకుంటాను, నేను చూడలేదని నిజంగా ప్రమాణం ఏం చెప్తున్నాడంట. కానీ ఏలియా ఎక్కడ ఉన్నాడు? ఓపెన్ ప్లేస్లో ఉన్నాడు. కిద్రోను వాగు దగ్గర ఓపెన్ ప్లేస్లో ఉన్నాడు. కనబడకుండా ఎలా ఉంటాడు చెప్పండి నాకు? అతను ఎవరు దాచిపెట్టారు? దేవుడు కనబడకుండా చేసింది దేవుడు. కనుక ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి. అంటే నువ్వు ఎప్పుడైతే దేవుడు చెప్పిన ప్రకారం చేస్తావో మిగిలిన విషయాలు చూసుకునే బాధ్యత దేవుంది. మత్తయి సువార్త 6:37 మా నాన్నగారికి చాలా ఇష్టమైన మాట. ఏంటంటే, సీక్ ye ఫస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ హిస్ రైచియస్నెస్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ షల్ బి యాడెడ్ అంటు యు. మొదట దేవుని రాజ్యమును నీతిని వెదుకుడి, అప్పుడు అవన్నీ నీకు ఈ లోకంలో ఏం కావాలో అన్ని ఇచ్చేది దేవుడు. నువ్వు చేయవలసింది ఏంటంటే దేవుని యొక్క రాజ్యాన్ని, నీతిని మొదట వెతకాల. అప్పుడు నువ్వు పర్ఫెక్షన్లోకి వస్తావు, పరిపూర్ణతలోకి వస్తావు, సంపూర్ణమైన పరిపూర్ణతలోకి వస్తావు. అది కావస్తుంది. అంటే రక్షించబడిన నీవు నేను అది మొదట పెట్టయితే సంపూర్ణ సిద్ధి పొందాలా. అపోస్తలుడైన పౌలు అంతటి వాడే నేను సంపూర్ణ సిద్ధి పొందలేదు అన్నాడు. హూ ఆర్ యూ అండ్ ఐ? కనుక ఆషామాషి కాదండి విశ్వాస జీవితము. తేలికైంది కాదు, కష్టమైన జీవితం ఇది. ఈ కష్టమైన జీవితంతో ప్రయాసపడి మనము వీ హ్యావ్ టు అచీవ్ ద టార్గెట్ ఆఫ్ గోయింగ్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఇది నా ఏం కావాలా? రక్షించబడటం దేవుడు మన సంపూర్ణ సిద్ధి, సంపూర్ణం కొరకే సదాకాలం సంపూర్ణంగా చేయడానికి చేశాడు. కానీ యూ అండ్ ఐ హ్యావ్ టు అచీవ్ దట్. దాన్ని పొందాలి, మనం ప్రయాసపడి పొందాలా. అప్పుడు అక్కడికి వెళ్తాం. అది పొందామా లేదా అన్నది ఇప్పుడు మన ముందున్న పరీక్ష. ఒకటి పొందామంటే చాలా సంతోషము, లేదంటే ఆయన రక్తం ఇంకా మనకు సౌలభ్యం ఉంది. కడిగి పవిత్రపరచబడి నూతనమైన రీతిగా ప్రభు కొరకు సిద్ధపడడానికి ప్రభు మనకు సహాయం చేయగలట.